టీవీ నేను మానస బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేటి సాయంత్రంతో మోగబోనున్న మైకులు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు. ఇరవై రాష్ట్రాల్లో 91 లోక్సభ స్థానాలకు పోలింగ్. నేటితో తొలి విడత లోక్సభ ఎన్నికల ప్రచారం ముగింపు. నేడు పశ్చిమ గోదావరికి పవన్ రాక 3 సభల్లో పాల్గొననున్న జనసేనాని. నాగబాబుకు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం. నేడు పాలకొల్లులో జనసేన తరపున క్యాంపెయిన్. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న టీడీపీ. నేడు గుంటూరులో చంద్రబాబు పర్యటన. పోలవరంపై కేసులు పెట్టి హోదా కోసం మద్దతిస్తారా? కేసీఆర్ వ్యాఖ్యలపై దేవినేని ఆగ్రహం. నేడు ఆర్మూర్లో రైతు ఐక్యత బహిరంగ సభ. రాజకీయాలకు అతీతంగా నిర్వహణ. నల్గొండలో కేటీఆర్ ప్రచారం. ఆఖరి రోజు రోడ్ షోలు, బహిరంగ సభలు. తెలంగాణకు అమిత్ షా రాక. చేవెళ్లలో ఎన్నికల ప్రచారం. తెలుగు రాష్ట్రాల్లో ఏరులై పారుతున్న మనీ మంతు. ఓటర్లకు ఎరవేస్తున్న అభ్యర్థులు. ఏపీ ఎన్నికలకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు. నేడు రేపు అందుబాటులో 48 స్పెషల్ ట్రైన్స్. ఏపీలో అభివృద్ధి పచ్చ చొక్కాలకే పరిమితమైంది. ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతే అన్న జీవీఎల్. కేసీఆర్ ఫ్రంట్ కు అవకాశమే లేదు. బీజేపీ కాంగ్రెస్ లోనే ఎంచుకోవాలన్న దేవేగౌడ. ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక నిర్ణయం. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కు అవకాశం. ఒకటి కాదు 5 లెక్కించాల్సిందే. వీవీప్యాట్ కౌంటింగ్లపై సుప్రీం ఆదేశాలు. అద్వానీ జోషిలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుంది. సీనియర్లకు టికెట్లు ఇవ్వకపోవడంపై గడ్కరీ వివరణ. ప్రజాధనాన్ని దోచుకునే వారికి శిక్ష పడాల్సిందే. ఐటీ దాడులు జరపడం మంచిదేనన్న కమల్ హాసన్. ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఊరుకునేదే లేదు. పోరాటం చేస్తామన్న ఫరూక్ అబ్దుల్లా. ఫేస్బుక్ ద్వారా కీలక ప్రకటన చేసిన రాహుల్. పరీక్షలకు ఫీజులు మాఫీ చేసేలా ఆదేశాలు. దేశం దృష్టిని ఆకర్షిస్తున్న సిక్కిం ఎన్నికలు. బాగా వేసేందుకు జాతీయ పార్టీల యత్నాలు. మాల్యాకు లండన్ కోర్టు షాక్. త్వరలోనే భారత్కు తీసుకొచ్చే ఛాన్స్. పాక్ ప్రధాని కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం. ఇమ్రాన్ ఖాన్ కు తప్పిన ముప్పు. రజనీ మురుగదాస్ చిత్రానికి టైటిల్ ఖరారు. దర్బార్ పేరును ఫిక్స్ చేసిన యూనిట్. సొంత గడ్డపై పంజాబ్ విజయం. హోరాహోరీ పోరులో హైదరాబాద్ ఓటమి. నేడు ఐపీఎల్లో ఇంట్రెస్టింగ్ ఫైట్. సిఎస్కేతో కేకేఆర్ ఢీ.